వసంతాల మధుర ప్రయాణం. I feel 30 years, it's just the beginning. 30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? ఈటీవీ ఉషాకిరణ సంస్థలకు వస్తే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. It's not a simple thing. Today so many people live on ETV. ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. రామాజులతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. నేను కనుమరుగై ఉండొచ్చు, కానీ నా కలలు జీవించే ఉన్నాయి. తెలుగు ప్రజలకు ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించాలనే సదాశయంతో 1995 ఆగస్టు 27న రామోజీరావు గారు ఈటీవీకి శ్రీకారం చుట్టారు. తెలుగునాట 24 గంటలు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. రోజంతా ప్రసారాల తొలి టీవీ, తెలుగిళ్లకు వెలుగునిచ్చే రామోజీ, స్వచ్ఛమైన వినోదాల వేదికగా సంస్కృతికి సొబగులెత్తే ఈ టీవీ. తెలుగువారి మనసుల్ని రంజింపజేస్తూ 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంతో భారతీయ శాటిలైట్ రంగంలో తనదైన ముద్ర వేసింది. మొదటి రోజు నుంచే ఈటీవీ అమితంగా ప్రేక్షకాదరణ పొందింది. సిటీస్ మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఈటీవీ ఇది మీ టీవీ అనే స్లోగన్ వినిపించింది. అసలు ఈటీవీ కోసమే కేబుల్ నెట్వర్క్ ప్రారంభించిన ఊళ్ళు ఎన్నో. టెలివిజన్ రంగంలో స్వర్ణ యుగానికి నాంది పలికి బుడిబుడి అడుగులతో మొదలుపెట్టి ప్రతి ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఈటీవీ. ఈటీవీ 30 వసంతాల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఎన్నెన్నో విజయాలు, ఇంకెన్నో మైలురాళ్లు, మరెన్నో అద్భుతాలు. యాంకర్ సుమా సారథ్యంలో ఈటీవీ 30 వసంతాల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? జమ్మల్హాట్ రాజా అని పెడితే బాగుంటుంది. సార్, మీ అందం, మీ అభినయం. ఊరుకో అయితే నువ్వు ఎలా చెప్తే అలాగే. ఓకే. సినీ పెద్దలు, దర్శక దిగ్గజాలు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎందరో ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి, నాని, రాజమౌళి, రాఘవేందర్రావు, కీరవాణి, జయసుధ, బ్రహ్మానందం, సుమంత్, తేజ సజ్జా, రెజీనా, బిన్నీ మాస్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జై శ్రీరామ్. ఈ 30వ ఈటీవీ వార్షికోత్సవ వేడుకకు నేను రావటం అన్నది అది నాకు బాధ్యత.
మనకి తెలియకుండా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పర్సనల్ ఈక్వేషన్ కనెక్ట్ అయిపోయింది ఈటీవీ అన్నది. రామోజీరావుతో అనుబంధం తలుచుకుంటేనే కళ్ళు చెమస్తాయి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈటీవీకి ఏదో రకంగా కనెక్షన్ ఉన్నవాళ్ళే. ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, టీవీలో చూస్తున్న వాళ్ళందరూ, తెలుగు మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఏదో టైంలో ఏదో రకంగా ఈటీవీతో కనెక్షన్ ఉన్నవాళ్ళే, రామోజీరావుతో కనెక్షన్ ఉన్నవాళ్ళే. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు, పాపరాయుడు, పాపరాయుడు. 30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి ఎల్లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే. ఎన్నబడి దొల్లిస్తావో, గాలిలో కంటేస్తావో, పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో. సినీ ప్రముఖులతో పాటు టెలివిజన్ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహిత కృపానానృత కోమలా మనోజ్ఞితం మమేకవాకం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనా వసన అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన.
పది విధాలుగా పదే పదే పలికేటి సాయమేమన్నా జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయకాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనాన రాగరథ సారథి హే రమణ. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా ఈటీవీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళినవారో లేక ఈటీవీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నవారో. Invading into the hearts of the people through television, especially today, ఎక్కడికి వెళ్తేనా చిన్న పిల్లలు ఉంటే కూడా మీరు జబర్దస్త్లో వస్తున్నారు కదా అని అడుగుతున్నారు. Extraordinary man created an extraordinary channel. రామోజీరావు గారు ఉంటే పలకరించేవారు నన్ను. బాబు మొన్న గారు ఎలా ఉన్నారు అనేది ఎప్పుడు అది ఆ మాట కంపల్సరీ అనేవారు. బేసిక్గా నేను రామోజీరావు గారికి అభిమానిని. ఒక శక్తి, మహాశక్తి ఆయన. ఆయన గురించి మాట్లాడే స్థాయి సహజంగా ఎవరికి ఉండదు, ఒక భగవంతుడి తప్ప. ఈ టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. మొమెంటో అందుకున్న ప్రముఖులు ఈటీవీతో తమకి ఉన్న అనుబంధాన్ని, తమ మొదటి అడుగులో ఈటీవీ పోషించిన ముఖ్య పాత్రని మనతో పంచుకున్నారు. ఈటీవీ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ ఒక రియాలిటీ షో మాతోనే స్టార్ట్ అయింది, నేను మనో గారు చేసి. ఆ జ్ఞాపకాలు ఇంకా నాకు పచ్చగా ఉన్నాయి. ఈనాడుతో నా ప్రయాణం మొదలు పెడతా. పడుకోపోయే ముందు ఈటీవీ న్యూస్ వస్తాయి. ఎందుకంటే ఈటీవీ న్యూస్లో వచ్చేంత జెన్యూన్ న్యూస్ ఏ టీవీలో రాదని నా నమ్మకం. నేను ఈ రెండింటికి ఎడిక్ట్ అయిపోయాను. రామోజీరావు గారు అంటే ఒక స్పెల్లింగ్ కాదు, RAMOGI కాదు, హిస్టరీ, ఒక చరిత్ర. ఆయన బ్రతికినంత కాలం కూడా తెలుగు అక్షరాన్ని బ్రతికించి విశ్వవ్యాప్తం చేసి తెలుగు వెలుగుని మొత్తం విశ్వవ్యాప్తం చేసిన ఒక మహా వ్యక్తి. నా కెరీర్లో నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఈటీవీ అద్భుతమైన అవకాశం ఇచ్చింది. అదే ఈటీవీలో ఈరోజు 30 years ఫంక్షన్ జరుపుకోవటం, దానికి నేను రావటం, నాకు ఈ అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా. ఈటీవీ పెట్టినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక కార్యక్రమం ఉండేది. అప్పటికి ఇంకా మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం. దాన్ని ఇక్కడికి పిలిపించి ఆ కార్యక్రమం మొత్తం కూడా నాతోనే చేయించారు రామోజీరావు గారు. ఈటీవీలో యాంకరింగ్ చేశాను, సీరియల్స్కి పాటలు పాడాను, అందన్ సినిమాలో తనకి హీరోయిన్కి డబ్బింగ్ కూడా చెప్పాను. ఆ తర్వాత స్వరాభిషేకంలో పాడాను, జుమ్మంది నాదం అనే అద్భుతమైన కార్యక్రమం చేశాను. నాకు ఈటీవీ ఎప్పుడు ఫాదర్లీ ఫీలింగ్ కాబట్టి, ఎందుకంటే నా ప్రయాణంలో బోల్డ్ అంతా నేను ఎర్న్ చేసుకోవడానికి, పేరు గడించడానికి, అలాగే ధనం గడించడానికి కూడా ఈటీవీ చాలా తోడ్పడింది కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్. హృదయాంజలితో మైక్ పట్టుకొని హోస్ట్గా మారాను. అండ్ నాకు యాంకర్గా జన్మనిచ్చినటువంటి తల్లి అండి. 30 వసంతాల్లో నాది 25 వసంతాలు నేను ఈటీవీతో జర్నీ చేస్తున్నా. అలీ 369, అలీతో జాలీగా, అలీతో సరదాగా. ఈటీవీ గురించి చెప్పాలి అంటే ఇంకా మా ఇంటి గురించి చెప్పాలి అన్నట్టు ఉంటుంది నాకు. ఎలాగోలా బతికితే అది బతుకు, కానీ ఎలా బతకాలనుకుంటున్నామో అలాగే బతికితే అది జీవితం. ఈ జీవితాన్ని నాకు ఇచ్చింది ఈటీవీ. అటు నంది అవార్డు తీసుకున్నా, ఇటు సినిమాలలో చూసుకున్నా, అటు టీవీ రంగాన్ని చూసుకున్నా కూడా నాకు ఈ ఈటీవీ, ఈ ఉషా కిరణే నాకు పెట్టిన భిక్ష. 30 సంవత్సరాలు వెనక్కి వెళితే, వెనక్కి ఎందుకంటే వెళ్ళడం ముందుకే వెళ్దాం. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొద్దు, ఇంకొక 300 సంవత్సరాలు ముందుకు వెళ్దామండి. ఈ మొమెంటో అనేది నాకు చాలా స్పెషల్. చిరంజీవి గారు వేసిన స్టెప్పులు, నాని మొదటిసారి ఈటీవీతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పిన విశేషాలు, బ్రహ్మానందం గారు చేసిన చమత్కారాలు, రాఘవేంద్రరావు గారు వివరించిన విషయాలు, జక్కన్న చెప్పిన మాటలు, ప్రేక్షకుల్ని వేరే ప్రపంచానికి తీసుకువెళ్లే కీరవాణి గారి వాయిద్య విన్యాసాలు, అద్భుతం అనిపించే నృత్యాలు, చివరిగా సుమధురంగా సుమగారు ఈవెంట్ని నడిపిన తీరు, అన్నీ కలిపి ఈటీవీ 30 వసంతాల వేడుకని తారాస్థాయికి చేర్చాయి. చిరంజీవి అనేది ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని కోట్ల గుండెల్లో ఉన్న ఒక ఎమోషన్. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి. కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ది
తెచ్చుకోవా. Why you are truly the mega star. ప్రభాస్ ఎంట్రీకి డాన్సర్స్తో వస్తుంటే నేను కింద మీద పడి నవ్వాను. ఇప్పుడు నన్ను ఇలా లోపలికి తీసుకొస్తా ఉంటే మీరందరూ కూడా అలాగే నవ్వారని. నా ఫస్ట్ తెరంగేట్రం జరిగింది ఒక ఈటీవీ షోలో. ఆద్యంతం ఉత్సాహంగా ఆనందంగా మిరుమిట్లు గొలిపే పర్ఫార్మెన్సెస్తో సాగిన ఈ వేడుకలో ఎన్నో అద్భుతాలు, ఎన్నెన్నో అనుభవాలు, మరెన్నో కళ్ళు చెమర్చే భావోద్వేగాలు. ఇవన్నీ చూడాలంటే ఇంకాస్త ఆగక తప్పదు. తప్పకుండా చూడండి ఈటీవీ 30 వసంతాల వేడుక ఈ నెల 23, 24 తేదీన, అలాగే 30, 31 తేదీన మీ టీవీ ఈటీవీలో సాయంత్రం 7 గంటలకి. 30 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. నిండుగా పండుగగా. సంగీతంలో ప్రప్రథమంగా నేను నేర్చుకున్నది వయలిన్. ఈ కార్యక్రమంలో నేను ఒక గాయకుడిలా కాక ఒక వాయులీన విద్యార్థిగా ఈ గీతగుచ్ఛాన్ని మీకు సమర్పిస్తున్నాను. బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? జమ్మల్హాట్ రాజా అని పెడితే బాగుంటుంది. సార్ మీ అందం, మీ అభినయం. ఊరుకో 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 ఊరుకో. అయితే నువ్వు ఎలా చెప్తే అలాగే. ఓకే. ఇప్పుడు పాట పాడకూడదు? ఇక్కడ ఎవరో ఉండరు. ఏంటి నించోరా? ఓ సారీ. పర్వాలేదు. మీ ఆవిడ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? మీ భర్త రాజీవ్ కనకాల. చాలా ఇమోషనల్ టచ్ ఇచ్చారు దాన్ని. ఊరుకో ఊరుకో. నువ్వు అనవసరం కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. నా మాట నువ్వు కంట్రోల్ చేసుకో. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశారు మగుండి. శోభనానికి ముందా తర్వాత బల్ల తయారు చేయించుకుంటున్నాడు దగ్గర కూర్చుని. ఇలా చూసుకుంటేనే ఇంత పెద్ద సామ్రాజ్యం నేను నిర్మించగలను అని అన్నారు. Extraordinary man created an extraordinary channel. నా జీవితంలో మర్చిపోలేని ఒకే ఒక గురువు రామోజీరావు గారు. He's not a businessman. He's a visionary. ఇది ఒక వ్యక్తి శక్తి యొక్క విశ్వరూపం. ఆయన పేరు చెప్తే వచ్చే భావోద్వేగం ఎప్పుడు నాకు కలగదండి. నన్ను నేను మర్చిపోయి నా ఇంట్లో, నా బెడ్రూమ్, నా హాల్లో నేను డాన్స్ చేస్తూ వేసేస్తున్నానంటే కనుక అంతటి కంఫర్ట్ నాకు ఈ ఫ్యామిలీ తోటి ఉంది.